పత్తిని ఎండ బాగా వాడిందా ఎండ సామా చలిగాలి విపరీతమైన హెడేక్ వామిటింగ్ వస్తుంది. అయిపోయిందా? సార్ ఈరోజు పాలసుందరంలో చాలా అవస్థకు గురయ్యారు కదా విరోచనాలతో, దానికి ఏం సార్? ఏం లేదంటే నార్మల్గానే సీజనల్ వేరియేషన్స్ వల్ల మనకి ఇలా అంటే డయేరియా కేసెస్, విరోచనాలు, వాంతులు అయ్యేది కామనే. కానీ దాంట్లో కూడా మనకి ఇక్కడ పాలసముద్రంలో జాతర జరిగింది కాబట్టి మేము కనుక్కున్నంత వరకు, మేము వచ్చిన పేషెంట్స్ని, వచ్చిన రోగుల్ని అడిగినంత వరకు తెలిసింది ఏమంటే, దానిలో అంబిలి తాగిన వాళ్ళకి అంతా, ఈ జాతరలో ఉండే అందరికి పోస్తారు కదా అంబిలి తాగిన వాళ్ళకంతా, అంటే వచ్చిన వాళ్ళలో మినిమం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళలో 80% ఆఫ్ ద మెంబర్స్, 80% అంబిలి తాగిన వాళ్ళే వస్తున్నారు. సో అంబిలి నుంచి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. మేము శాంపుల్స్ కూడా తీసుకున్నాము. ప్లస్ వచ్చిన వాళ్ళకి వాటర్ శాంపుల్, విలేజెస్లో ర్యాండమ్గా వాటర్ శాంపుల్స్ కానీ, లేదంటే వచ్చిన వాళ్ళకి విరోచనాలు అవుతాయి కదా, ఆ స్టూల్ శాంపుల్స్ కానీ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. అవంతా రిపోర్ట్స్ వస్తుంది. కానీ సివియర్గా అయితే రెఫరల్ చేసేటట్టయితే ఎవరు లేరు. ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం అందరినీ ఇక్కడే మేనేజ్ చేసుకునేటట్టే చూస్తున్నాము. ఎంపీడీఓ, ఎంఆర్ఓ సహకారంతో ఇక్కడ క్యాంప్ కూడా అరేంజ్ చేసి, హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా బెడ్లు అరేంజ్ చేయడానికి షామియానాలు, చైర్స్, బెంచెస్ అంతా వేపిస్తున్నాము. అంతా ఇక్కడే స్టాఫ్స్ అంతా కూడా కావాల్సినంత స్టాఫ్ కూడా మనకు ఉన్నారు. ప్లస్ మెడిసిన్స్ అంతా కూడా అంతా ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు. రెఫరల్ చేసే అంత సివియారిటీ అయితే ఇప్పటి వరకు లేదు. సో స్టూల్ శాంపుల్స్ ప్లస్ వాటర్ శాంపుల్స్ అంతా కలెక్ట్ చేసుకున్నాము. ఇంకోటి, మనకి పాలసముద్రం విలేజ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు. అందువల్ల కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అంతా అండర్లైన్ పైప్ వాటరే. ఆ అండర్లైన్ పైప్ వాటర్ కూడా ఏం లీకేజెస్ అంతా కూడా ఏం లేదు. ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా నార్మల్గానే ఉంది. ఒకటి, మనకి సమ్మర్ నుంచి వింటర్ సీజన్కి వానలు పట్టడం వల్ల, వర్షాలు పట్టడం వల్ల వచ్చిన సీజనల్ వేరియేషన్ ఒకటి. దాంట్లో కూడా ఈ గంగ జాతర వల్ల వాళ్ళ మాంసాహారం కానీ, లేదంటే అంబిలి వల్ల సంథింగ్ ఫుడ్ పాయిజన్ అయ్యి వచ్చేటట్టే ఉంది. అంతా మేము ల్యాబొరేటరీ కూడా పంపిస్తున్నాము. అంతా మేము కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ రేపు మీకు ఒకసారి రిపోర్ట్ ఇస్తాము. ఇప్పటి వరకు అయితే అంత తీవ్రంగా ఏం లేదు. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నాము. అంతా కావాల్సినంత స్టాక్ కూడా ఉన్నాయి. మా డిఎంహెచ్ఓ ఆఫీసర్ కానీ, మా సుపీరియర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లకు అంతా ఇన్ఫార్మ్ చేసినాను. వాళ్ళు కూడా వస్తున్నారు. ఆల్రెడీ నేను నైట్ కూడా వచ్చినాము. 24 hours విలేజ్లోనూ క్యాంపు పెడుతున్నాము. ప్లస్ హాస్పిటల్లో కూడా అందరి స్టాఫ్స్ అంతా ఉంది. అందరికీ యాక్టివ్గా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇంతవరకు అయితే ఏం సివియర్గా కాలేదు. సీరియస్ అవ్వకుండా ఉండాలని మేము కూడా ట్రై చేస్తున్నాము. ఉంటే మాకు కావాల్సినంత వెహికల్స్ కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్తో మాట్లాడి అరేంజ్ చేస్తామన్నారు. అంబులెన్స్లో కూడా అంతా రెఫర్ కూడా చేస్తాము అవసరం అయితే. ఇప్పటికీ ఏం లేదు. థ్యాంక్ యూ.